Gently kept your hands on your face for 10 seconds. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1, 0. అరచేతులు చూస్తూ నెమ్మదిగా కడతెరుద్దాం. 5, 4, 3, 2, 1, 0. ముందుగా మనందరికీ గురువు గారైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి సహస్ర కోటి నమస్సమాంజలుడు, సహస్ర కోటి కృతజ్ఞతలు అర్పించుకుంటూ ఓషో గారిని ఆహ్వానించుకుందాం. ఓషో గారి ద్వారా జీసస్ క్రైస్ట్ యొక్క అద్భుతమైన సీక్రెట్ సేయింగ్స్ గురించి తెలుసుకుంటున్నాం. సో హ్యాపీ క్రిస్మస్ మై డియర్ ఫ్రెండ్స్. ఇక్కడ జీసస్ సేయింగ్స్లో ఒక అద్భుతమైన పాయింట్ ఉంది. పక్కవాడి కంటిలో నలుసు తీయడానికి దుమ్ము పడింది అని చెప్పి మనం చూస్తూ ఉంటాం. వారిని చూస్తూ ఉంటాం, కానీ మన కంట్లో ఉన్న పెద్ద దూలమే ఉంది మన కంట్లో, అది చూడం. ముందు నీ కంట్లో ఉన్న దూలాన్ని తీసివేస్తే అప్పుడు నువ్వు స్పష్టంగా చూడగలుగుతావు. అప్పుడు నీ బ్రదర్లో ఉన్న, నీ తోటి వారిలో ఉన్న అటువంటి ఆ చెడుని, లేదా కంటిలో ఉన్నటువంటి నలుసుని తీయగలుగుతావు. నీ కన్ను సరిగ్గా కనపడటం లేదు, నిన్ను నువ్వు చూసుకోవటం లేదు. మనం ఇతరులలో ఉన్న చీకటిని, తప్పుని చూస్తూ ఉంటాం. అది నిజంగా నువ్వే ఒక పెద్ద కాంతి పుంజానివి, నువ్వే ఒక పెద్ద ఎన్లైటెడ్ మాస్టర్వి అని నువ్వు అనుకుంటూ ఉంటావు. ఎందుకంటే పక్కవాడు చీకటి, నేను ఎన్లైటను, నేను వెలుగులు విరజిమ్ముతున్నాను, నాకే అన్నీ తెలుసు, పక్కవాడికి ఏం తెలియదు అని అనుకుంటూ ఉంటాం. కానీ నీలో ఉన్న చీకటి సంగతి నీకు తెలియదు. ఎప్పుడైతే నువ్వు పక్కవాడిలో తప్పు ఉంది అని ఎంచినప్పుడు నీ తప్పు నువ్వు తెలుసుకోలేవు. తప్పులేంచి వారు తండోపతండం నిర్విజనుల కల్లా నుండి తప్పులేంచి వారు తమ తప్పులు ఎరుగరు అని ఆ యోగి వేమన చెప్పినట్టుగా జీసస్ క్రైస్ట్ యొక్క ఈ సూత్ర మనకు అదే చెప్తుంది. ఎందుకంటే మరింత ప్రాబ్లం ఎక్కువైపోతుంది. పక్కవాడిలో తప్పు నువ్వే ఎంచడం ఏముంది? ఆ చీకటి, పక్కవాడిలో చీకటి ఉంది, వాడి దోషం ఉంది అని నువ్వు ఎంచావు. సెకండ్ ప్లేస్లో నీకు నువ్వు వెలుతురు కాలేదు, నిన్ను నువ్వు వెలిగించుకోలేదు, నీ దీపాన్ని నువ్వు వెలిగించుకోలేదు, నిన్ను నువ్వు ఉద్ధరించుకోకుండా నీ దీపాన్ని వెలిగించుకోకుండా పక్కవాడిలో ఉన్న చీకటిని ఎతుకుతూ ఉన్నావు. అలాంటప్పుడు నువ్వు పక్కవాడిని ఎలా ఎన్లైటన్ చేయగలవు? పక్కవాడికి నువ్వు వెలుతురు ఎలా ఇవ్వగలవు? అందుకోసమే రామకృష్ణ పరమహంస కూడా ఇదే అన్నారు, ఆత్మలో మోక్షాయ జగతితాయ చ. అంటే నిన్ను నువ్వు ఉద్ధరించుకుంటే ఈ ప్రపంచానికి మేలు చేసిన వాడు అవుతావు అని. బుద్ధుడు ఏం చేశాడు? తనకు తాను ఉద్ధరించుకున్నాడు. ఓ బోధి వృక్షం దగ్గర కూర్చొని కళ్ళు మూసుకొని తనలో తాను చూసుకొని తానెవరో తాను తెలుసుకున్నాడు. తన దీపాన్ని తాను వెలిగించుకున్నాడు. ఆ విధంగా జగతికి వెలుగయ్యాడు. అది అక్కడున్న విషయం. ఈ ప్రపంచాన్ని మార్చాలి, ఈ సొసైటీని మార్చాలి, అది ఇది అని అనుకుంటూ ఉంటే ఉపయోగం లేదు. ముందు నువ్వు మారు, నిన్ను నువ్వు మార్చుకో, నిన్ను నువ్వు ఉద్ధరించుకో. నీవు మారితే ఈ ప్రపంచం మారుతుంది. నీ దృక్కు మారితే దృశ్యం మారిపోతుంది. యూ హ్యావ్ టు చేంజ్ యువర్ సెల్ఫ్.
యూ కెన్ ఓన్లీ చేంజ్ యువర్ సెల్ఫ్, నాట్ అదర్స్. పక్కవాళ్ళు కాదు మారాల్సింది, ముందు నువ్వు మారు. నువ్వు మారితే ఈ ప్రపంచం మారటం మా తెలుస్తుంది. ఎందుకంటే నువ్వే మూల వ్యక్తివి. ముందు నీ మూలం మారాలి, నీలో ఉన్న అంశం మారాలి, నిన్ను నువ్వే మార్చుకోవాలి, నిన్ను నువ్వే ఉద్ధరించుకోవాలి. నీకు నువ్వే దేదీప్యమానమైన దీపంగా వెలగాలి. నీ మోక్షాన్ని నువ్వే సాధించుకోవాలి. అప్పుడే ఇతరుడికి మోక్షం గురించి చెప్పగలుగుతుంది. నువ్వు పరిపూర్ణంగా మారిపోవాలి, టోటల్గా చేంజ్ అయిపోవాలి. అప్పుడే నువ్వు మరింత శక్తివంతంగా తయారవుతావు. అప్పుడు నీలో ఆ సుప్రీం ఎనర్జీ అనేది నీలో ప్రవహిస్తూ ఉంటుంది. ఆ అద్భుతమైన అపారమైన శక్తి నీలో ప్రవేశిస్తూ ఉంటుంది. మరి ఆ బుద్ధుడు ఆ సింపుల్గా హాయిగా ఆ బోధి వృక్షం కింద కూర్చున్నాడు. ఈ ప్రపంచమే మారిపోయింది. ఎందుకు? తనలో ఉన్న దీపాన్ని తాను వెలిగించుకున్నాడు. బి ఏ లైట్ ఆన్ యువర్ సెల్ఫ్. నీ దీపాన్ని నువ్వు వెలిగించుకో. వేరెవరో ఉద్ధరిస్తారని నువ్వు ఎదురు చూడవాకు. నిన్ను నువ్వే ఉద్ధరించుకోవాలి. పక్కవాడు ఏదో చేస్తాడని నువ్వు అనుకోవద్దు, నిన్ను నువ్వే ఉద్ధరించుకో అన్నాడు. ఆ విధంగా ప్రపంచం అంతా మారిపోయింది. ఆయన ప్రపంచాన్ని మార్చడానికి ప్రయత్నించడం ఏం లేదు. అండ్ ద వరల్డ్ విల్ నెవర్ అగైన్ be the same as it was before Buddha. బుద్ధుడికి ముందు ఉన్న ప్రపంచం, బుద్ధుడి తర్వాత ఉన్న ప్రపంచం మారిపోయింది. ఎందుకంటే ఎన్లైటన్ అయిన తర్వాత యాజ్ ఇట్ ఈజ్గా ఉన్నదంతా అద్భుతమే. ఎన్లైటన్ కాకముందు ఉన్నదంతా భయంకరంగా ఉంటుంది. నీ దీపాన్ని నువ్వు వెలిగించుకోగలిగినప్పుడు నీ వెలుగే మరింత వెలుగు సంతరించుకుంటుంది, అందరికీ వెలుగు అవుతుంది. అంతేగాని అందరికీ నేను వెలుగునిస్తాను అంటే ముందు నీ కథ నువ్వు వెలిగించుకోనైనా, నీ దీపాన్ని నువ్వు వెలిగించుకో, నిన్ను నువ్వు ఉద్ధరించుకో, నువ్వు మెడిటేషన్ చెయ్యి, ధ్యానం చెయ్యి, నీ లోపల ఉన్న దివ్యత్వాన్ని వెలికి తీయి, నువ్వు ఎన్లైటెన్ కా. అది అక్కడున్న విశేషం. ఆధ్యాత్మిక వ్యక్తి తను తాను ఉద్ధరించుకుంటాడు. అప్పుడే ఇతరుల్లో ఉన్న ట్రాన్స్ఫర్మేషన్ ఆ ట్రాన్స్ఫర్మేషన్ వలన, మార్పు వలన ఇతరులు ఇంకా చూస్తాడు. అప్పుడు చాలా అద్భుతంగా ఉంటుంది. అప్పుడు నీలో ఏ ఏ ఫిక్షన్ లేదు, ఏ గందరగోళం లేదు, ఏ సమస్య లేదు. మొత్తం ఏ ఏ కల్పనలు, ఏ ఊహాగానాలు ఏమి ఉండవు. ఉన్నది ఉన్నట్టుగా చూడగలుగుతాడు. ఆ విధంగా జ్ఞానం వలన మనలో ముక్తి లభిస్తుంది. మనసుతో కూడిన జ్ఞానం కాదు, నీ స్వయంలో పుట్టినటువంటి జ్ఞానం, అనుభవపూర్వకమైనటువంటి జ్ఞానం. అప్పుడు నీ సెల్ఫ్ నాలెడ్జీ, నిన్ను నువ్వు తెలుసుకునే జ్ఞానము. నిన్ను నువ్వు తెలుసుకోవడం ద్వారా ఒక పరిణామక్రమమైనటువంటి శక్తి, ట్రాన్స్ఫర్మింగ్ ఫోర్స్ అనేది వస్తుంది. ఇంకా అంతకు మించి నువ్వేం చేయక్కర్లేదు. నువ్వు చూసే దృక్కు మారుతుంది, దృశ్యం మారుతుంది. అదే ప్రపంచం, పూర్వం ఉన్నదే. ఎన్లైటన్కి ముందు ఏది ఉందో, ఎన్లైటన్ అయిన తర్వాత, ఎన్లైటన్కు ముందు ఏది ఉంది, ఎన్లైటన్ అయిన తర్వాత ఏముంది, ఎన్లైటన్ అయిపోయిన తర్వాత ఏమైంది, అది అక్కడ నా పాయింట్. సో ఫస్ట్ వీ విల్ నో అండ్ దెన్ వీ విల్ చేంజ్. అంటే ఫస్ట్ వీ విల్ నో అండ్ దెన్ వీ విల్ చేంజ్. నో, the moment you know, change occurs. నువ్వు ఎప్పుడో తెలుసుకుంటే ఏదో అవుతానో కాదు.
నువ్వు తెలుసుకున్న మరుక్షణమే మారిపోతావు. తెలుసుకున్న మరుక్షణమే నువ్వు మారిపోతావు. ఎందుకంటే నాలెడ్జ్ అనేది ఒక మెదడు కాదు. ఆ జ్ఞానం అనేది దుఃఖాంతం అవుతుంది, దుఃఖాన్ని అంతం చేస్తుంది, ముక్తినిస్తుంది. జ్ఞానాన్ ముక్తి అంటే స్వస్వరూపం అనుసంధానం అవటమే ముక్త స్థితి. అంటే మిగతావన్నీ ఏంటి, ఏదో పరికరాలు. కానీ నీ స్వస్వరూపం తెలుసుకుంటే, ఆ స్వస్వరూప జ్ఞానం తెలుసుకుంటే, ఆ సెల్ఫ్ నాలెడ్జ్ తెలుసుకుంటే చాలు. మిగతా జ్ఞానం అంతా ఏదో చేస్తేనే వస్తుంది. ఈ ప్రాపంచిక జ్ఞానం అంతా నువ్వేదో పరుగులు పెట్టి దాని వెంట పడితే కానీ అది రాదు. కానీ నీ వెంట నువ్వు పడాలి, నీ లోపలికి నువ్వు వెళ్ళాలి. అక్కడ ఏదో మార్గమే, వేరే మార్గమే లేదు. నీ లోపలికి నువ్వు వెళ్ళాలి. బయట మార్గాలన్నీ బయటికే తీసుకుపోతాయి. అప్పుడు అది అద్భుతం. నీ సెల్ఫ్ నాలెడ్జ్ అనేది, నిన్ను నువ్వు తెలుసుకోవడం అనేది ఒక అద్భుతం. ఎప్పుడైతే నిన్ను నువ్వు తెలుసుకున్నావో అద్భుతమైన పరిణామక్రమం నీలో సంభవిస్తుంది. సో అక్కడ నీకు ఇంకే భయాలు లేవు. బీ ఫియర్లెస్నెస్, నిర్భయుడుగా ఉంటావు. గొప్ప సాహసం చేస్తావు. నిన్ను తెలుసుకుంటే గొప్ప సాహసమే చేస్తావు. నీ నుంచి నువ్వు పారిపోవు, నీ నుంచి నువ్వు పారిపోవు. అది అక్కడున్న కీ పాయింట్. అందుకోసం జీసస్ ఏమన్నాడు, ముందు నీ కంటిలో ఉన్న దూలాన్ని విసిరివేయి. పక్కవాడి కంటిలో నడుసు తీసే ముందు నీ కంటిలో ఉన్న దూలాన్ని తీసివేయి. అప్పుడు నువ్వు స్పష్టంగా చూడగలుగుతావు. అంచేత నువ్వు అనేక ఫిక్షన్ అవే ఉంది, ఏదో జరగబోతుంది, అలా ఉంది, ఇలా ఉంది, ఈ గందరగోళాన్ని అన్నీ తీసి పక్కన పడేయి. అవన్నీ ఆ ఫిక్షన్స్ అవన్నీ కూడా ఏంటాయా అంటే నీ కంటిలో ఉన్న దూలము, పొగమంచు, ఏం కనపడదు. ఆ పొగ, నీలో ఉన్న మేఘం, నువ్వు స్పష్టంగా చూడలేవు. ఇతరులో ఉన్న డార్క్నెస్ అవన్నీ నువ్వు ఊహించుకున్న అదేదో అవుతుంది, వాడు ఎలా చేస్తున్నారు, వీళ్ళు ఎలా చేస్తున్నారని అవి పక్కన పెట్టు. నీకేం చూడటానికి క్లారిటీ లేక బ్లర్గా ఉంది. ముందు నీ కంట్లో ఉన్న దూలాన్ని తీసివేయి. అప్పుడు నీకు స్పష్టంగా చూడగలుగుతావు. అంచేత ఆ స్పష్టమైనటువంటి చూపు, ఆ క్లారిటీ ఆఫ్ సీయింగ్, నీకేం కావాలో నీకు తెలుసుకోవడం, అది ఉంటే చాలు. క్లారిటీ మస్ట్ బి ద గోల్. అంచేత నీ లోపల ఉన్నవన్నీ తీసి పనికిమాలిన విషయాలన్నీ తీసి పక్కన పెట్టు. అప్పుడు ఏం చేయబోతావు, క్లారిటీ ఆఫ్ సీయింగ్ వస్తుంది, నీ కంట్లో స్పష్టత వస్తుంది. అప్పుడు నువ్వు నేరుగా చూడగలుగుతావు. ఏ మేఘాలు అడ్డు లేవు, ఏ ఆలోచన మేఘాలు అడ్డు లేవు, ఏ అనుమానాలు లేవు, నేరుగా చూస్తావు. సో వితౌట్ క్రియేటింగ్ ఎనీ ప్రొజెక్షన్స్, ముందస్తుగా ఇది ఇలా ఉండాలి, అదే ఎలా ఉండాలి అనే భావనలు ఏమీ లేకుండా వెళ్ళగలుగుతావు. అది అక్కడున్న విషయం. మై డియర్ ఫ్రెండ్స్, ఒకసారి లావోజు, గ్రేటెస్ట్ చైనీస్ బుద్ధ, ఆ గ్రేటెస్ట్ చైనా యొక్క గురువు నడుస్తూ ఉన్నాడు. ప్రతిరోజు మార్నింగ్గా నడుస్తూ ఉంటాడు. జనరల్గా మార్నింగ్ వాకింగ్ చేస్తూ ఉంటాడు. అతని తోటివాడు, ఈ పక్కింటి వాడు కూడా అతనితో నడుస్తున్నాడు. కానీ ఆ పక్కింటి వాడుకి తెలుసు లావోజు ఎక్కువ మాట్లాడు, చాలా మౌనంగా ఉంటాడు అని. అనేక సంవత్సరాలు ఆయనతో నడుస్తున్న మార్నింగ్ వాకింగ్, అతనితో ఏం మాట్లాడలేదు. అయితే ఆ పక్కింటి వాడికి ఎవరో బయట నుంచి అతిథి వచ్చాడు. ఆయన చూస్తానికి ఒక స్నేహితుడు వచ్చాడు, గెస్ట్ వచ్చాడు. నేను నీతో పాటు మార్నింగ్ వాకింగ్ వస్తాను అన్నాడు.
ఓకే ఓకే, నువ్వు రా, కానీ నువ్వేం మాట్లాడకూడదు, నువ్వేమి అక్కడ మాట్లాడకూడదు, మౌనంగా మాతో పాటు రావాలి అని అన్నాడు. అలా బయటికి వెళ్ళారు. ఆ మార్నింగ్ చాలా అద్భుతంగా ఉంది, చాలా ఆహ్లాదకరంగా ఉంది, చాలా సైలెంట్గా ఉంది. పక్షులు చక్కటి పాటలు పాడుతూ ఉన్నాయి. ఆ గెస్ట్కి అలవాటు ఉంది, ఎంత అద్భుతంగా ఉంది అని అన్నాడు. అంతే, ఇంకేం అనలే. సో జస్ట్ దిస్ మచ్ 1 hour నడిచారు. హౌ బ్యూటిఫుల్ అన్నాడు. అప్పుడు హౌ బ్యూటిఫుల్ అనేసరికి ఆ లావుడ్జు అతను ఏదో పాపం చేసిన వాళ్ళ చూశాడు. ఏంటి వీడు ఇలా ఉన్నాడు అని. ఇంటికి వచ్చేసారు. అతని ఇంటికి వచ్చిన తర్వాత లావుడ్జు నైబర్కి చెప్పాడు, నువ్వు నాతో పాటు మార్నింగ్ వాకింగ్ రావాక అన్నాడు. అలాగే నాతో నువ్వు ఎప్పుడు రావద్దు, పైగా ఎవరిని నీతో పాటు తీసుకురావద్దు. వాడేదో అతిగా వాగుతున్నాడు అన్నాడు. ఏముంది, అతను ఏమన్నాడు, ఎంత అద్భుతంగా ఉంది అన్నాడు, అంతే కదా, అది అతిగా ఎక్కడ మాట్లాడాడు అన్నాడు పక్కింటి వాడు. కానీ మార్నింగ్ బ్యూటిఫుల్గా ఉంది, కానీ చాలా మౌనంగా ఉంది. ఆ మౌనాన్ని ఈ మనిషి డిస్టర్బ్ చేసేసాడు అన్నాడు ఆ లావచ్చు. ఎందుకంటే ఎంతో చక్కగా ప్రశాంతంగా ఉన్న ఆ లేక్లోకి ఒక రాయి వేసినట్టు, అంత ప్రశాంతంగా ఉన్న ఆ మార్నింగ్ బ్యూటిఫుల్ అనేసరికి అది రాయి వేసినట్టు అయింది. మొత్తం అంతా కూడా అలలు 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 వచ్చినాయి. ఒక్క మాట అనేక ఆలోచనలు సృష్టిస్తూ ఉంటుంది. ఒక మాట, ఒక ఆలోచన ఎన్నో 190 ఆలోచనలు క్రియేట్ చేసేస్తూ ఉంది. మెడిటేట్ నియర్ ద ట్రీ, చెట్టు కింద కూర్చొని ధ్యానం చేయి. అలాగే ఆకాశంలో నక్షత్రాలంక చూస్తూ ధ్యానం చేయి, ఓపెన్ అయ్యి మెడిటేషన్ చేయి. నది పక్కన కూర్చొని ధ్యానం చేయి. సముద్రం దగ్గర కూర్చొని ధ్యానం చేయి. మార్కెట్ ప్లేస్లో అందరూ మనుషులు పోతూ ఉంటారు, వస్తూ ఉంటారు, గందరగోళం దగ్గర ఉన్న ప్రదేశంలో ధ్యానం చేయి. ఏమి మాట్లాడబాక, ఏమి మాట్లాడబాక, ఏం మాట్లాడదు, జడ్జిమెంట్ చేయకూడదు. అది ఇలా ఉంది, గందరగోళంగా ఉంది, అలాగా ఇలాగా, ఏంటి ఈ మార్కెట్ ప్లేస్లో ధ్యానం చేసేది ఏంటి ఇలాగా అని ఏం మాట్లాడద్దు. wherever you are, just do meditation. Don't say anything. జడ్జిమెంట్ చేయొద్దు, ఏ పదాలు వాడకూడదు, ఊరికే చూస్తూ ఉండు. జస్ట్ సీ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ యూ. నీ లోపల ఏం జరుగుతుందో ఎరుకుతో చూడు. నీవు స్పష్టంగా చూడగలిగేటట్టు ముందు నీ దుమ్ముధూళి తీసేయి, నీ కంట్లో ఉన్న దూలాలు తీసేయి. ఎప్పుడైతే నువ్వు క్లారిటీ ఆఫ్ లుకింగ్ ఎవ్రీథింగ్ ఈజ్ అచీవ్డ్, ఎప్పుడు నీ లోపల ఏ ఆలోచన, ఏ జడ్జిమెంట్ లేకుండా, ఏ మాటలు లేకుండా ఉన్నదాన్ని ఉన్నట్టు చూస్తే అప్పుడు ఏమవుతుంది, అన్నిటినీ నువ్వు స్పష్టంగా చూడగలిగే శక్తి వస్తుంది. ఒకసారి నీలో ఆ క్లారిటీ, ఆ స్పష్టత, నిన్ను ఉద్ధరించుకోవడం తెలుసుకుంటే చాలు. ముందు నిన్ను చూసుకుంటే, నిన్ను తెలుసుకుంటే చాలు. ఆ విధంగా సెల్ఫ్ నాలెడ్జ్ అనేది వస్తుంది. సెల్ఫ్ నాలెడ్జ్ వలన నీ స్వయాన్ని నువ్వు చూడటం వలన ఆ మనసు స్పష్టత అవుతుంది. మనసు వికసిత మానసం అయిపోతుంది. ఎందుకంటే అసంకుచిత మానసం కాదు, అన్నీ ఆ మనసు నిండా అనేక ఆలోచనలు, అనేక నాలెడ్జి అంతా ఫిల్ చేసుకున్నది కాకూడదు. ఏ జడ్జిమెంటు, ఇది మంచి చెడు అనేటువంటి జడ్జిమెంట్ పెట్టుకున్నది కాదు. ఆ మనసు స్వచ్ఛమైపోవాలి, శూన్యమైపోవాలి. ఏ జడ్జిమెంట్ ఉండకూడదు, గుడ్ బ్యాడ్ ఉండకూడదు.
ఇది అందంగా ఉంది, అందవిహీనంగా ఉంది, అలాంటివి ఏం లేదు. ఏ మాటలు లేవు ఆ మైండ్లో, వితౌట్ ఎనీ వర్డ్స్. అప్పుడే ఆ మౌన స్థితిలోనే బీ సైలెంట్ అండ్ నో దట్ యు ఆర్ ఏ గాడ్, అంత మౌన స్థితిలోనే నీ కథ నీకు తెలుస్తుంది. పూర్తి మౌన స్థితిలో ఏ ఆలోచన లేనటువంటి మనసు, వర్డ్లెస్ మైండ్లోనే క్లారిటీ వస్తుంది. అప్పుడే నీకు స్పష్టత అంటే సెల్ఫ్ నాలెడ్జ్ అనేది వస్తుంది, నీ ఆత్మజ్ఞానం అనేది సంభవిస్తుంది. ఊరికే రాదు. అనేదో సూత్రం చెప్పాడు, నీ కంటిలో ఉన్న దూలం అన్న. మన కంటిలో దూలం ఎక్కడ ఉంటుంది అంటే ఇది దూలం. అనేక విషయాలు మనసు నిండా పెట్టుకునే ఆలోచనలు, జడ్జిమెంట్ చేసుకోవడాలు, వాడిట వీడిట అలాంటి భావనలు, అవన్నీ దూరం, నీ కంటిలో దూరం. సో నువ్వు ఎలా ఉండాలి? ఒక అద్దంలాగా ఉండాలి, నీ మనసు అద్దంలాగా ఉండాలి. అప్పుడే ఉన్నది ఉన్నట్టు చూపిస్తుంది అది. వన్స్ దిస్ హ్యాపెన్స్ దెన్ యూ కెన్ హెల్ప్ యువర్ నైబర్. ముందు నీకు నువ్వు సహాయం చేసుకుంటే పక్కవాడికి సహాయం చేయగలుగుతావు. నువ్వు శక్తివంతుడు అయితే పక్కవాడికి సహాయం చేయగలుగుతావు. ఆ హయ్యర్ ఎనర్జీ, ఆ వైటర్ ఎనర్జీ, ఆ జీవశక్తి నీలో ప్రవహిస్తే నువ్వు పక్కవాడికి సహాయం చేయగలుగుతావు. లేకపోతే అంతకుముందు కాదు, నెవర్ బిఫోర్. నిన్ను ఉద్ధరించుకోకపోతే ఈ ప్రపంచానికి నువ్వేం సహాయం పడలేవు. కాబట్టి నువ్వేం చేస్తావు? ఎవరికి నువ్వు సలహా ఇవ్వబాక. సో డోంట్ అడ్వైజ్ ఎనీబడి. ఏ సలహా చెప్పినా అది ప్రమాదం అవుతుంది. ఎందుకంటే బికాజ్ యూ డోంట్ నో వాట్ యు ఆర్ డూయింగ్. నువ్వేం చేస్తున్నావో నీకు తెలియదు. నువ్వేం చేస్తున్నావో నీకు తెలియకుండా పక్కవాడి సలహాలు ఇవ్వకూడదు. కాబట్టి ఎవరిని అందరినీ మార్చుతాను నేను అని నువ్వేం ప్రయత్నించేవాకు. ఆఖరికి నీ కొడుకుని మార్చలేవు, నీ యొక్క సోదరుని మార్చలేవు. నోబడీ ఈజ్ నీడెడ్ ఆఫ్ యువర్ చేంజ్. నిన్ను మార్చడానికి ఎవరు సహాయం కూడా అక్కర్లేదు. నువ్వు ఎవరిని మార్చలేవు, నిన్ను మార్చుకోవడానికి ఎవరి సహాయం అక్కర్లేదు. ఎందుకంటే నువ్వే పెద్ద ప్రమాదకారివి, నువ్వే ఉపద్రవం. నువ్వు కుంటివాడిగా ఉంటావు, లేదా నువ్వు చంపను కూడా చంపేస్తావు. అంచేత అలాంటి వ్యక్తివి నిన్ను మార్చుకునే పద్ధతి చూసుకోవాలి, కానీ యూ కెనాట్ హెల్ప్ ట్రాన్స్ఫర్మేషన్. నాకు నన్ను మార్చే మార్గం ఏంటి చూడు అయినా అనేది లేదు అక్కడ. నిన్నువే మార్చుకో. నిన్ను మార్చుకోనంత వరకు ఇతరుల జీవితంలో వేలు పెట్టకు. ఇతరుల జీవితంలోకి నువ్వు వేలు పెట్టడానికి వీలు లేదు. నీ దీపం నువ్వు వెలిగించుకోనంత వరకు ఇతరుల దీపాలు నేను వెలిగిస్తానటానికి వీలు లేదు. వెన్ యు ఆర్ ఫిల్డ్ విత్ లైట్ యూ కెన్ హెల్ప్. కరెక్టే. నిన్ను ఉద్ధరించుకుంటే నువ్వు జగతి హితం చేసిన వాడు అవుతావు. ఉద్ధరేదాత్మనాత్మానం. నిన్ను ఉద్ధరించుకుంటే చాలు. నా అవసాది కిందకి దిగజార్చుకోవద్దు. ఎందుకంటే నీకు ఎవరి సహాయం అవసరం లేదు. వాస్తవానికి నీకు ఎవరి సహాయం అవసరం లేదు. హెల్ప్ ఫ్లోస్ ఫ్రమ్ యూ జస్ట్ యాజ్ ఎ లైట్ ఫ్లోస్ ఫ్రమ్ ది ల్యాంప్. ఎందుకని అలా అంటున్నాడు? పక్కవాడు సహాయం వద్దంటున్నాడు. ఎందుకంటే దీపం నుంచి దీపకాంతి ఎలా వెలుగులు విరజిమ్ముతుందో నీ నుంచి నీకు సహాయం అందుతుంది నాయనా అంటున్నాడు. నీ నుంచి నీకు సహాయం అందుతుంది. హెల్ప్ ఫ్లోస్ ఫ్రమ్ యూ. నీ నుంచే నీకు సహాయం అందుతుంది. ఏ విధంగా దీపం నుంచి దీపకాంతి వెలుగులు విరజిమ్ముతుందో, ఏ విధంగా పుష్పం నుంచి తన నుంచి పుష్పం నుంచి ఆ సుగంధం వెదజల్లబడుతుందో, ఏ విధంగా రాత్రిపూట ఆ చంద్రుడి నుంచి శబ్దం చేస్తుందో ఆ చంద్రుడు తన కాంతిని ఇవ్వడానికి సైలెంట్గా ఆ మూన్ లైట్ వస్తూ ఉంటుంది. ఏ ప్రయత్నం అక్కర్లేదు. అదేమన్నా
సహజంగా ప్రవహిస్తూ అది ఆ మూను ఆ చంద్రుడి యొక్క కాంతి సహజంగా వస్తుంది. ఒక జనమాస్టర్ని ఎవరు అడిగారట, ఏమండి మీ ప్రసంగాల గురించి చెప్పండి అని. మీరు మాట్లాడుతూనే ఉంటారు, మీరు మీరేమో ప్రసంగాలు ఇస్తూ ఉంటారు, ఎక్కువ మాట్లాడకూడదు, ఎక్కువ మాటలు వాడకూడదు అని అంటూ ఉంటారు, కానీ మీరేమో మాట్లాడుతూనే ఉంటారు. మీరు ఎక్కువ మాటలు మాట్లాడుతూ ఉంటూనే మాటలు ఉపయోగిస్తూ ఉంటారు. దాని గురించి మాకు చెప్పండి చూద్దాం. మీరేమో తక్కువ మాట్లాడాలి అంటారు, మాటలేమో ఎక్కువ ఎక్కువ మాటలు చెప్తూ ఉంటారు. మాటలు వాడద్దు, ఎక్కువ మాటలు చెప్పొద్దు అని చెప్తూ ఉంటారు. ఏంటి కథ అన్నాడు. నేను అంటే ఇతరులు మాట్లాడుతూ ఉంటారు, ఇలా మాట్లాడుతున్నారు నేను చెప్తున్నాను అంటాడు. అంటే ఏంటి? ఇతరుల మాటలు నేను చెప్తున్నాను, నా మాటలు కాదు. ఒక పుష్పం వికసించినట్టుగా ఇతరులు మాటలు వేరే వాళ్ళు మాట్లాడుతుంటారు, నేను అలా నా నోరు విప్పుతుంది. నేను కాదు మాట్లాడి, ఇతరులు మాట్లాడుతున్నారు, నా లోపల నేను కాదు మాట్లాడి. ఒక పుష్పం వికసించినట్టుగా అలా మాటలు వస్తూ ఉన్నాయి. అంటే ఏంటి? మాట్లాడుతున్నాము అని అన్నప్పుడు ఆ మాటలు ఎలా వస్తున్నాయి? నేను కాదయ్యా మాట్లాడేది, ఓ బుధుడు మాట్లాడుతున్నాడు, ఏ ప్రయత్నం లేకుండానే మాట్లాడుతున్నాడు. అలాగే ఈ జన్మాష్టమి మాట్లాడుతున్నాడు, ఏ ప్రయత్నం లేకుండానే మాట్లాడుతున్నాడు, సహజంగా వస్తుంది. కానీ నువ్వు మాట్లాడుతున్నప్పుడు సహజంగా ఉంటారు లేదురా నాయనా, అది అక్కడ ఉన్న పాయింట్. అందుకోసం ఆ మాటలు సహజంగా లేనటువంటి మాటలు మాట్లాడవద్దు. అది సహజంగా లేదు నువ్వు మాట్లాడేది. అనేక విషయాలు కలిపి మాట్లాడుతున్నావు. ఇతరుల ప్రభావం, అబ్బా ఎంత బాగా మాట్లాడతాడండి, ఎంత గొప్ప వ్యక్తి అండి అని అనిపించుకోవడానికి మాట్లాడుతున్నావు. ఇతరులు ఇలా మారిపోవాలి, అలా మారిపోవాలి అని చెప్పడం కోసం చేస్తున్నావు. యు వాంట్ టు కంట్రోల్, మ్యానిపులేట్ ద అదర్. ఇతరులు నీ స్వాధీనంలో ఉండాలి, ఇతరులు నేను చెప్పినట్టు వినాలి, ఇలాంటి భావనలో నువ్వు ఉండి మాట్లాడుతున్నావు. ఇతరులను డామినేట్ చేయాలనే మాట్లాడుతున్నావు. ఇతను మహా గొప్ప ప్రజ్ఞావంతుడు అని అనిపించుకోవాలని గొప్పల కోసం నువ్వు మాట్లాడుతున్నావు. నీ ఇగోని సంతృప్తిపరచడం కోసం నువ్వు మాట్లాడుతున్నావు. అనేక విషయాలు ఉన్నాయా నువ్వు మాట్లాడే దాంట్లో. నేను మాట్లాడే దాంట్లో ఏమీ లేదు. పుష్పం వికసించినట్టుగా, పుష్పం వికసించినప్పుడు తనలో ఉన్న సుగంధాన్ని వెదజల్లినట్టుగా నా మాటలు ఏ ప్రయత్నం లేకుండానే సహజంగా వస్తున్నాయి. సో భాష మాట్లాడేటప్పుడు ఏంటి? ఒక పుష్పం వికసించినట్టుగా సుగంధాన్ని వెదజల్లుతున్నాయి ఆ మాటలు. ఎవరైనా ఆ మాటలు ఎలా ఉన్నాయి అంటే, ఒక పుష్పం ఉంది, వికసించింది, అటువైపు ఎవరైనా వెళ్తుంటే ఆ యొక్క సుగంధాన్ని ఆస్వాదిస్తారు. అలాగే ఈ జన్మాస్టర్ భాష చెప్పిన మాటలు వింటే వారు బాగుపడతారు, ఉపయోగించుకుంటారు. ఇక్కడ ఇతరులకి ఏదో నేను సహాయం చేయాలి, ఇతరులని ఉద్ధరించాలని నేను మాట్లాడటం లేదు. మాటలు సహజంగా వస్తున్నాయి. ఆ సహజమైన మాటల్లో ఎవరైనా బెనిఫిట్ ఉపయోగించుకుంటారు అంతే అన్నాడు. పుష్పం పుష్పిస్తుంది, ఆ సుగంధాన్ని వెదజల్లుతూ ఉంటుంది. ఎవరి కోసమో, నీ కోసమో, నా కోసమో కాదు. తన సహజంగా ఆ పుష్పం తన సుగంధాన్ని వెలికి తీయాల్సిందే, వెలికి పంపాల్సిందే, బయటికి పంపవలసిందే. ఆ విధంగా బుద్ధుడు, గౌతమ సిద్ధార్థుడు బుద్ధుడైన తర్వాత ఓ పుష్పంలా మారిపోయాడు, జీసస్ పుష్పంలా మారిపోయాడు. ఈ ప్రపంచమంతా ఆ బుద్ధుడి వలన, ఆ జీసస్ వలన బెనిఫిట్ పొందిందా లేదా? అంతే. నువ్వేం చేస్తున్నావు? ఏదో నేను బెనిఫిట్, నేను లాభం పొందాలి,
నీకు లాభం ఇవ్వాలి అని. నీకేమిటి లాభం, నాకేమిటి లాభం, ఇది గొడవ. అయితే ముందు నీ కంట్లో ఉన్న దూలం తీసేయి. నీ కంట్లో ఉన్న దూలం తీసేయి. అప్పుడు పక్కవాడి కన్ను నీకు స్పష్టంగా కనపడుతుంది. ముందు నీ కన్నే నీ కంట్లో పెద్ద దూలం పెట్టుకొని పక్కవాడి కంట్లో నడుస్తూ తీయాలని ప్రయత్నిస్తున్నావు. ఓన్లీ దట్ కెన్ హెల్ప్ఫుల్ ఇఫ్ యూ బికమ్ ఎ లైట్ ఆన్ టు యువర్ సెల్ఫ్, మై డియర్ ఫ్రెండ్స్. నువ్వు నీ దీపాన్ని నువ్వు వెలిగించుకుంటే పక్కవాడికి నువ్వు సహాయం చేయగలుగుతావు. అప్పో దీపో భవ, నీ దీపాన్ని నువ్వు వెలిగించుకుంటే, నిన్ను ఉద్ధరించుకుంటే పక్కవాడికి నువ్వు సహాయం చేయగలుగుతావు. నువ్వు వికసిస్తేనే అది వికాసం. అప్పుడు ప్రతి ఒక్కడు నువ్వు వికసిస్తే, నువ్వు పుష్పంలా వికసిస్తే, నీ బుద్ధి వికాసమైతే, నీ జ్ఞాన కుసుమం విప్పారితే అప్పుడు అందరికీ బెనిఫిట్ ఉంటుంది. తెలుసో తెలియకో, నోయింగ్లీ ఆర్ అన్నోయింగ్లీ, నీ వలన ఇతరులు లాభపడుతూ ఉంటారు. ఎవ్రీబడి ఈజ్ బెనిఫిటెడ్, నోయింగ్లీ ఆర్ అన్నోయింగ్లీ. ఎందుకంటే యూ బికమ్ ఏ బ్లెస్సింగ్. నీకు నువ్వే ఆశీర్వాదం అయిపోయావు. నీకు నువ్వే ఆశీర్వాదం వల్ల, నీకు నువ్వే బెనిఫిట్ ఉద్ధరించుకోవటం వలన, నీ దీపాన్ని నువ్వు వెలిగించుకోవటం వలన, నిన్ను నీ మోక్షాన్ని, ఆత్మనో మోక్షాయ అంటే నిన్ను ఉద్ధరించుకుంటాం వలన, జగతితాయ చ, ఈ ప్రపంచం అంతా బాగుపడింది అయ్యా. అది సూత్రం. ఇంకా రేపటి ఎపిసోడ్లో 2 గుర్రాల మీద స్వారీ చేస్తూ, ఒక చేత్తో మరొక చేత్తో మరొకటి దాన్ని ఏ విధంగా స్వారీ చేస్తాము, 2 విల్లంబులు, ఆ చేత్తో ఒక విల్లంబు, ఈ చేత్తో విల్లంబు సాధ్యమవుతుందా నారిని వదలటం, ఈ విషయాల మీద రేపటి ఎపిసోడ్లో ఉంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. దిస్ ఇస్ ద 9th saying. Happy day to you all. Kindly like this video, share this video. If anybody new, kindly subscribe. Thank you.